హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం తెలుసుకోబోతున్న టాపిక్ ఇంటి పన్ను చెల్లించడం ఎలా. స్వర్ణ పంచాయతీ అనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ విధమైన వెబ్ పోర్టల్ డిజైన్ చేసింది. ఈ స్వర్ణ పంచాయతీలోకి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ ఇలా వెల్కమ్ మెసేజ్ని ఇంటూ కొట్టి మెనూలోకి వెళ్తే రైట్ సైడ్ 3 లైన్స్ ఉన్నాయి కదా, అక్కడ మీకు ఆన్లైన్ పేమెంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఈ ఆన్లైన్ పేమెంట్లోకి వెళ్తే ఇక్కడ మనకి చాలా ఆప్షన్లు ఉన్నాయి. అందులో మొట్టమొదటిదే ప్రాపర్టీ ట్యాక్స్, పే యువర్ హౌస్ ట్యాక్స్. అది క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజ్లో మీ జిల్లా ఏదో ఒకటి ఎంచుకోండి. నాది అల్లూరు సీతారామరాజు జిల్లా అనుకుందాం. మండలం అడ్డతీగల అనుకుందాం. అంటే మీకు తెలియజేయడానికి జనరల్గా ర్యాండమ్గా సెలెక్ట్ చేస్తున్నాను. ఇందులో మాది అడ్డతీగల. అయితే ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత జిల్లా, మండలం, పంచాయతీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ పాత అసెస్మెంట్ నెంబర్ కానీ తెలిస్తే ఈ ఓల్డ్ అసెస్మెంట్ నెంబర్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎంటర్ చేసి సెర్చ్ కొడదాం. లేదు అసెస్మెంట్ నెంబర్ మాకు గుర్తు లేదంటే ఓనర్ నేమ్ రాము అనుకుందాం. ఒక ర్యాండమ్ నేమ్ సెట్ చేస్తున్నాను. ఉంది. ఇప్పుడు బట్టా రాముయే నేను అనుకుందాం. బట్టా రాము చూపించింది కదా, బట్టా రాము ఇంటి పన్ను చెల్లించాలంటే వ్యూ డ్యూ అండ్ పే గ్రీన్ కలర్లో ఉంది, అది క్లిక్ చేస్తాం. నో డ్యూ అంటే ఇతను ఆల్రెడీ కట్టేశాడు. ఇప్పుడు కళ్ళ రాము, ఇది కూడా కట్టబడింది. ఇవ్వండి, ఈ ఇతను కట్టలేదు. వంక రాము సెలెక్ట్ చేసుకొని 599 ఇంటి పన్ను ఉంది. ఆ చివరన చూడండి చెక్ బాక్స్ ఉంది, దాన్ని ఇలా టిక్ చేసుకోవాలి. టిక్ చేసుకొని ప్రొసీడ్ ఫర్ పేమెంట్ అనేది క్లిక్ చేస్తే ఇలా మెసేజ్ వస్తుంది. మళ్ళీ ప్రొసీడ్ పే కొడతాం. కొట్టిన తర్వాత ఆప్షన్స్ అనేవి ఏ విధంగా కట్టచ్చు, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్. ఇలా అందరూ ఈ రోజుల్లో ఫోన్పే, గూగుల్ పే వాడుతున్నారు కాబట్టి యూపీఐని సెలెక్ట్ చేసుకుంటే మనకు పని సులభం అవుతుంది. యూపీఐలో ఇక్కడ క్యూఆర్ కోడ్ అనే ఆప్షన్ ఉంది, దాన్ని సెలెక్ట్ చేసుకుంటే మనకు క్యూఆర్ కోడ్ అనేది జనరేట్ అయిపోతుంది. దీన్ని మనం జనరల్గా షాపుల్లో ఎలా అయితే స్కాన్ చేసి పే చేస్తుంటామో అలా ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి పేమెంట్ చేస్తే ఇంటి పన్ను చెల్లింపు పూర్తయిపోతుంది. అలాగే రసీదు అక్కడికక్కడ జనరేట్ కూడా అయిపోతుంది. ఈ విధంగా మీ ఇంటి పన్నును మీరు మీ పంచాయతీని సంప్రదించకుండా, మీ పంచాయతీ సిబ్బంది, సెక్రటరీ వారి సంబంధం లేకుండా మీకు మీరుగా మొబైల్ ఫోన్లో కట్టుకోవచ్చు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇది నా ఇంటి పన్ను కాదు కాబట్టి నేను బ్యాక్కి వెళ్ళిపోతున్నాను. ఎవరిదో 600 నేను కట్టలేను కదా.